ఏఆర్సీ హాస్పిటల్ గూడూరులో మొదలుపెట్టి ఇప్పటికి సంవత్సరం కన్నా ఎక్కువ దాటిపోయింది. దీని తర్వాత ఇప్పుడు సంవత్సరంలో ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఐవీఎఫ్ సక్సెస్ కూడా ఇప్పుడు చాలామందికి వచ్చింది. ఇప్పుడు ప్రెగ్నెంట్ పేషెంట్ కూడా కొంతమంది వచ్చున్నారు, వాళ్ళు కూడా మాట్లాడతారు. ఇప్పుడు ఏంటంటే ముఖ్యంగా ఐవీఎఫ్ తర్వాత ఇప్పుడు టెస్ట్ ట్యూబ్ బేబీ తర్వాత గర్భం నిలిచిందంటే అందరికీ చాలా డౌట్లు ఉంటాయి. మేము ఎట్లా ఉండాలి, రెస్ట్ తీసుకోవాలా, అసలు మేము ఏ పనులు చెయ్యొద్దు. ఏంటంటే కొంచెం మొదటి 3 నెలల వరకు కొంచెం రెస్ట్ ఉంటే చాలు, దాని తర్వాత మామూలు పనులన్నీ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు టెస్ట్ ట్యూబ్ బేబీ వల్ల మీకు ఏం లోపాలు కానీ బిడ్డకి లోపాలు కానీ అట్లా కూడా ఏమి ఉండవు. ఇప్పుడు ఆల్రెడీ పైన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, సరేనా, వాళ్ళు కూడా మాట్లాడతారు, మీకు తెలుస్తుంది. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఒకటి ఏఆర్సీ, ఇక్కడ మేము వచ్చి అందరికీ వచ్చిన వాళ్ళందరికీ టెస్ట్ ట్యూబ్ బేబీ ఏం చెప్పము. ఇప్పుడు వాళ్ళకి ఏం లోపాలు ఉన్నాయో ఫస్ట్ చూసుకొని, ఫస్ట్ భార్యకి భర్తకి ఇద్దరికి పరీక్షలు చేసి ఎట్లా ఉన్నాయో చూసుకుంటాము. దాన్ని బట్టి ఇప్పుడు ఏ లోపం ఉందో ఆ లోపం కరెక్ట్ చేయడానికి ట్రై చేసి ఫస్ట్ బేసిక్ ట్రీట్మెంట్ వేసి, కొంతమందికి ఏంటంటే ఏం ప్రాబ్లం లేకుండా థైరాయిడ్ షుగర్ అట్లే ఉండొచ్చు. ఆ థైరాయిడ్ షుగర్ ఉన్న వాళ్ళకి అది కరెక్ట్ చేస్తేనే గర్భం నిలుస్తుంది, లేకపోతే అండం విడుదలేదు కష్టం ఉండొచ్చు, లేకపోతే అసలు ఏ టైంకి కలవాలనేది చాలామందికి తెలియకపోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే మేము స్కానింగ్లు చేసి అండం విడుదల అవుతుందా లేదా చూస్తాము, ఏ టైంకి మీరు కలిసి ఉండాలి, ఎట్లా పద్ధతులు ఫాలో అవ్వాలి, దాని తర్వాత ఏం మాత్రలు తీసుకోవాలి అనేది మేము పద్ధతులన్నీ చెప్తాం. అది కాకుండా ఒకవేళ కన్సీవ్ అవ్వకపోతే నెక్స్ట్ ఐయుఐ లేకపోతే టెస్ట్ ట్యూబ్ బేబీ చెప్తాం. ఇప్పుడు గర్భం నిలిచిన వాళ్ళకి ఎట్లా ఉండాలి అనేది కూడా నేను ఒకసారి వివరంగా చెప్తాను. ఇప్పుడు టెస్ట్ ట్యూబ్ బేబీలో పాజిటివ్ వచ్చిన వాళ్ళకి ఏంటంటే టెస్ట్ ట్యూబ్ బేబీ అయిపోయినాక రక్త పరీక్షలు కొన్ని చేస్తాము, దాంట్లో ఎట్లా ఉందో చూసి దాన్ని బట్టి కొన్ని ఇంజెక్షన్లు మాత్రలు ఉంటాయి. దాని తర్వాత ఎట్లా స్కాన్లు తీసుకోవాలి, ఇంకా పద్ధతులు వచ్చి మామూలుగానే అన్ని పనులు చేసుకోవచ్చు. ఇప్పుడు 3 నెలల తర్వాత తిండి కానీ మామూలుగా నడవటం కానీ పడుకోవటం కానీ అవన్నీ నార్మల్గా చేస్తాను. చాలామందికి ఈ డౌట్లు ఉంటాయి. ఇప్పుడు నేను గర్భం వచ్చింది నాకు టెస్ట్ బేబీ తర్వాత నేను ఎట్లా పడుకోవాలి, కూర్చోవచ్చా, నిల్చోవచ్చా, స్నానం చేయొచ్చా, అవన్నీ మామూలుగానే చేయొచ్చు. దాంతో మనకి ఏం నెగిటివ్ ఎఫెక్ట్ ఏమి ఉండదు గర్భంలో. సో అట్లాంటి పద్ధతులు మామూలుగా ఫాలో అవ్వచ్చు, ఇంకేమి అంటే ఏం డౌట్లు లేకుండా. మాత్రలు మటుకు కొంచెం ఎక్స్ట్రా ఉంటాయి, అది కూడా 3 నెలల వరకు. ఆ 3 నెలల తర్వాత మామూలుగా ఇంజెక్షన్లు కూడా చాలా మటుకు ఆపేస్తాము, కొంచెం సపోర్టివ్ మెడిసిన్స్ ఇస్తాము అంతే. ఇంకోటి సక్సెస్ రేట్ వచ్చి ఇప్పుడు మామూలుగా మనం బయట చూస్తుంటాం వేరే సెంటర్స్లో కూడా ఐవీఎఫ్ సక్సెస్ రేట్ వచ్చి చాలా తక్కువ ఉండొచ్చు, కానీ ఇక్కడ మన ఈ సెంటర్లో మటుకు ఏఆర్సీలో మటుకు సక్సెస్ రేట్ చాలా ఎక్కువ ఉంది, 70-80% కన్నా ఎక్కువ ఉంది. వేరే కారణాల వల్ల కొంతమందికి నెగిటివ్ వచ్చే ఛాన్స్ ఉంది, కానీ చాలామందికి ఇప్పుడు చేసిన చాలామందిలో సక్సెస్ రేట్ వచ్చి 80% కన్నా ఎక్కువ వస్తుంది. అది అందరికీ మీకు తెలుసుంటుంది, ఎందుకంటే చాలామంది ఇప్పుడు టెస్ట్ బేబీ చేయించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళ చెప్తే కూడా వాళ్ళు అర్థమవుతుంది ఎంత నిజంగానే సక్సెస్ వస్తుందా లేదా అనేది. ఇప్పుడు మేము చేస్తున్న వాళ్ళందరికీ మేము ఏంటంటే బేసిక్ ప్రోటోకాల్, ఇప్పుడు మేము చేసే ప్రోటోకాల్ ఎలా ఉంటుందంటే కరెక్ట్గా ఏ టైంకి ఏ స్కాన్ చేయాలి, ఏ మెడిసిన్ ఇవ్వాలి, దానివల్ల అది మెయిన్ కారణం సక్సెస్ రేట్కి. ఇంకా టెస్ట్ బేబీలోనే కాదు, ఇక్కడ యాక్చువల్లీ చాలామంది పేషెంట్స్కి చాలామంది వచ్చిన వాళ్ళకి మాత్రల ద్వారానే గర్భం నిలిచిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అది మెయిన్ ఏంటంటే ఇప్పుడు మాత్రలనే కాదు, ఇక్కడ మేము మెయిన్గా కౌన్సిలింగ్ ఇస్తాం. కౌన్సిలింగ్ అంటే ఇప్పుడు చాలామందికి భయం ఉంటుంది, ఇప్పుడు మాకు గర్భం రాలేదు, చాలామంది ఇట్లా అంటున్నారు అట్లా అంటున్నారు, ఏం కారణం, కొంతమందికి నిజంగానే ఏం కారణం ఉండకపోవచ్చు గర్భం నిలవలేన. మేము ఆ పరీక్షలు చేసి వాళ్ళకి కొంచెం ధైర్యం చెప్తాం, లేదమ్మా అంతా బాగానే ఉంది, సో ఈ టైంలో కలవండి, ఈ మాత్రలు తీసుకోండి, ఈ తిండి తినండి అని చెప్తాం. యాక్చువల్లీ ఆ భయం పోయిన వాళ్ళకు కూడా ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే ఏంటంటే ఆ కౌన్సిలింగ్, ఆ భయం నుంచి బయటపడాలి, అది మెయిన్ రీజన్ అనమాట. ఓకే, సో అట్లాంటి ప్రొసీజర్లు కూడా మేము ఇక్కడ చేస్తాం. ఒకవేళ నిజంగానే ఇంకేదైనా ప్రాబ్లం ఉంటే దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ చూసుకోవచ్చు. ఇక్కడ మేమేమి అందరికీ ధైర్యం చెప్పి ట్రీట్మెంట్లోకి తీసుకెళ్తాం, ఏమి మేము అంటే మీకు ఇట్లుంటుంది అట్లుంటుంది అని భయపెట్టి దీనికి దానికి అని చెప్పేటప్పటికి చాలామంది పేషెంట్లు దానికే భయపడి వెళ్ళిపోతారు. ఇక్కడ ఏంటంటే కౌన్సిలర్స్ కూడా ఉన్నారు, సైకలాజికల్ వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఏదైనా పేషెంట్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్కి వెళ్తుంది అంటే టెస్ట్ బేబీ వాళ్ళని కొంచెం కౌన్సిల్ చేసి మీరు ఇట్లా ఉండాలమ్మా, ఈ పద్ధతులు ఫాలో అవ్వండి, మీరు ఇంత ధైర్యంగా ఉండాలి, ఫ్యామిలీ మెంబర్స్తో సహా వాళ్ళు కౌన్సిల్ చేస్తారు. అంటే భార్య భర్తతో సహా ఏంటంటే ఫ్యామిలీ సపోర్ట్, అది కూడా చాలా ఇంపార్టెంట్. చాలామందికి అది తెలియదు, ఇంట్లో భయపెట్టేటప్పటికి వీళ్ళకి ఏంటంటే నాకు భయం వేస్తుందమ్మా, నాకు గర్భం, వాళ్ళకి మెయిన్గా ఏంటంటే ఏ టైంలో సరిగ్గా ఉండాలి అనేదే పద్ధతులు తెలిసి ఉండవు. సో ఇక్కడ అదంతా కూడా దాటి మేము నెక్స్ట్ స్టెప్ వెళ్తూ ఉంటాము.